తిరుపతి టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విజయవాడ వరదలతో అతలకుతలం అవుతుంది. ప్రజలకు అండగా ఉండి ముఖ్యమంత్రి దగ్గరుండి సహాయక చర్యలలో పాల్గొని ప్రజలకు నిత్యావసర ఆహార పొట్లాలు, పాలు వంటివి ప్రజలకు చేరేలా చేశారు. దాతలు విరాళాలు అందిస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం. అన్ని జిల్లాల వారు ఇంకా విరాళాలు ఇచ్చి కష్టంలో ఉన్న మన తోటి ప్రజలకు సహాయం అందించాలని వారు తెలిపారు. వరద ముప్పుకు కారణమై ప్రజలంతా ఇబ్బంది పడ్డారో చూసాం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా విజయవాడలో వరద నీటిలో వందలాది మంది మునిగిపోవడం, వందలాదిగా ఇళ్ళు ఆ యొక్క నీటి ప్రవాహంలో మునిగిపోవడం, భారీ ఎత్తున ప్రతి ఇంట్లో కూడా నష్టం. టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ మిగతావన్నీ కూడా భారీ ఎత్తున నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ 10 రోజులు కూడా అక్కడనే ఆయన పూర్తి స్థాయిలో ఉండి మంత్రులందరినీ కూడా ఒక్కో డివిజన్కి ఒక్కొక్కరిని కేటాయించి ఎక్కడికక్కడ ఐఏఎస్ అధికారులను కేటాయించి ఎప్పటికప్పుడు ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుండడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ప్రశంసించడం జరిగింది. గతంలో ఎక్కడా లేని విధంగా కూడా ఒక ముఖ్యమంత్రి ఈ వరద బాధితుల్ని ఆదుకోవడానికి ఏ విధంగా శ్రమపడ్డారు, ఏ విధంగా కష్టపడ్డారు అనే దానిపైన కేంద్రం నుంచి కూడా కమిటీలు వచ్చి ప్రాథమిక నివేదికలు తయారు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న ఏదైతే విశాఖలో కూడా భారీ ఎత్తున కూడా ఆడ వరదలు వస్తే దానిపైన కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చి వరి పాడైపోయిన రైతులందరూ కూడా 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పడం. ఈ విధంగా చూస్తే ఈ విధంగా ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలనే తలంపుతో ఏ విధంగా ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా కూడా ఈ సహాయ సహకార కార్యక్రమాలకు కొనుక్కోవడం చూసాం. భారీ ఎత్తున కూడా బాధితులందరూ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆయన పిలుపుని పునస్కరించుకొని భారీ ఎత్తున కూడా నిధులు కానీ, ఆహార పొట్లాలు కానీ, సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఆయనకి ఈరోజు రాష్ట్రంలో, అలాంటి వ్యక్తి ఇంకా కూడా మార్పు వచ్చినట్టు కనిపించలేదు. ఈరోజు ప్రకాశం బ్యారేజీనే వాళ్ళను వైసీపీ ఏ విధంగా దాంట్లో వదిలారో మనం చూసాం. దానిపైన కూడా పోలీస్ ఎంక్వైరీ జరిగింది. ఎవరెవరు దాని వెనక ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదంటే అది మాట్లాడడం, ప్రజల ఆపదలో ఉంటే ఒక ప్రతిపక్ష స్థాయి నీకు లేకపోయినా కూడా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీకి ఈ రాష్ట్రంలో అధినేతగా వ్యవహరిస్తా ఉన్న నువ్వు, ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన నువ్వు, నీ చేతులారా 10 మందికి సహాయ సహకారాలు అందివ్వాలి. లేదా మీ పార్టీ శ్రేణులకు చెప్పి వాళ్ళైనా పాల్గొని సహాయ సహకారాలు అందివ్వమని చెప్పాలి. అది చెప్పకపోగా ప్రతి విమర్శలు చేసే దిశగా నువ్వు వచ్చావంటే ఇలాంటి రాజకీయ నేతను గతంలో ఎప్పుడు కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యక్తికి ఇంత జరిగినా కూడా కనువిప్పు కలగలేదు. ఇంకా కూడా ఏదో రాజకీయ లబ్ధి, ఈ వరదలు వచ్చినప్పుడు కూడా రాజకీయ లబ్ధి పొందాలని, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, లక్షలాది మందిని జల సమాధి చేయాలనే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తూ ఉంది. జరిగిన దీన్ని బట్టి చూస్తే ఇలాంటి వ్యక్తిని ఇంకా రాజకీయంగా కూడా ఇలాంటి వ్యక్తిని భూస్థాపితం చేసినా కూడా ఆయనకి బుద్ధి రాలేదని తెలుస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహనంతో 1-2 రోజులు ఆ నీళ్ళల్లో వెళ్ళలేక ఇబ్బందులు పడ్డా కూడా వాళ్ళు సహకరించిన తీరు కానీ, దాతలు సహకరించిన తీరు కానీ, అదేవిధంగా అనేక మంది దాతలు కూడా ఈ సందర్భంగా ఇంకా ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పిలిపిస్తూ ముఖ్యమంత్రి హోదాలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, మంత్రివర్గం మొత్తం కూడా ఏ విధంగా కష్టపడ్డారో, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఏ విధంగా కష్టపడ్డారో మీరు చూశారు. రాబోయే రోజుల్లో ఏ విపత్తు వచ్చినా కూడా